మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమగ్ర ఓటర్ సవరణ కార్యక్రమానికి మనల్ని అప్రమత్తం చేయడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి సమగ్ర ఓటర్ సవరణకు అబ్జర్వర్గా నియమితులైన పెద్దలు, గతంలో శాసనసభ్యులుగా మరియు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన పూన శ్రీశైలం గౌడ్ గారికి, అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు మరియు నగరంలో కార్పొరేటర్గా ఇటీవల గెలుపొందిన మిత్రులు అంజన్ కుమార్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారు, వేదిక మీద ఉన్నటువంటి పద్మాకర్ రెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, సత్యప్రసన్న గారు, అదేవిధంగా పెద్దలు సురేందర్ రెడ్డి గారు, పులి ఆంజనేయులు గౌడ్ గారు, పురం రాయేశం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచ్లందరికీ, ఎన్నో ఏళ్లుగా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. భారత ఎన్నికల సంఘం ఈ సమగ్ర ఓటర్ సవరణ పేరుతోటి కొత్తగా ఓటర్లుగా చేర్చడం, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని ఏదైనా కారణంతో వాళ్ళను ఓటర్ జాబితా నుంచి తొలగించే కార్యక్రమాన్ని మన ఎన్నికల సంఘం చేపట్టింది. చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దాదాపు ఏ గ్రామంలో కానీ ఏ బూత్లో కానీ ఓటర్ను తొలగించే కార్యక్రమం చాలా అరుదుగా జరుగుతుంది, అసలు జరగకపోవచ్చు. ఇది కేవలం కరీంనగర్ లాంటి నగర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చే వాళ్ళ సంఖ్య, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కొన్ని వర్గాల్ని టార్గెట్ చేసుకొని ఆ ఓటర్లను తొలగించే కార్యక్రమం ముఖ్యంగా కరీంనగర్, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎక్కువ జరుగుతుంది. మన గ్రామీణ ప్రాంతంలో నాకున్న అవగాహన మేరకు పెద్దగా దీని ప్రభావం ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా మన గ్రామాల్లో మనం అందరం కలిసి BLA-2 ఏజెంట్లను నియమించుకున్నాం. మీరందరూ కూడా ఈ సమగ్ర ఓటర్ సవరణ కార్యక్రమంలో పాల్గొని మన అందరి ఓట్లు ఉన్నాయా, గ్రామంలో అందరి ఓట్లు ఉన్నాయా, లేకపోతే కొత్తగా చేర్పించడం లాంటి మనమందరం కూడా యాక్టివ్ రోల్ తీసుకొని గ్రామాలలో ఈ ఓటర్ సవరణ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం. మనం కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం, బీజేపీ వెస్ట్ బెంగాల్ కానీ ముఖ్యంగా బార్డర్ స్టేట్స్లో ఇట్లాంటి కార్యక్రమం చేసి వాళ్ళు కొంత సక్సెస్ కూడా అయ్యారు. కాకపోతే అట్లాంటి ప్రమాదం మన రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ చాలా తక్కువగా ఉంటుంది. అయినా కూడా మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది. మనందరికీ తెలుసు, ఈ 2.5 సంవత్సరంలో గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదోడి కూడా న్యాయం చేయకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన సంగతి మనందరికీ తెలుసు. దాదాపు 6-7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దివాలా తీసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యంగా రైతాంగం సంక్షేమం కోసం 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం అనేది దేశంలో ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప పని మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది.
సరే సాంకేతిక కారణాలతోటి ఒక 5 to 10% రాకపోవచ్చు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కానీ లేదంటే వేరే ఇతర కారణాలతోటి ప్రతి గ్రామంలో కూడా ఒక 5 to 10% కాకపోవచ్చు. కానీ 90% పైగా రుణమాఫీ చేసినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మనం గతంలో చూసిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ సర్కారు ఉన్నాడు. వడ్లు కళ్ళాలకు వచ్చినాక ఒక్కొక్క సంచి మీద 4 కిలోల అదనపు తూకం పేరుతోటి రైతుల్ని ఏ విధంగా మోసం చేసిండ్రో మనందరికీ తెలుసు. అదంతా మర్చిపోయినట్టు వాళ్ళు కొత్తగా మొసలి కన్నీరు గారుస్తూ కళ్ళాల పొట్ట తిరుగుతూ రైతులు మోసం చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. మనం 2.5 సంవత్సరాల్లో 4 పంటలకు ఏ ఇబ్బంది లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జీపీఎస్ పెట్టి ఒక 10 రోజులు ఆలస్యంగా వడ్ల కొనుగోలు స్టార్ట్ అయినాయి. అంతేకాదు ఎఫ్సిఐ 3 పంటలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లులో స్టోర్ చేసి వాళ్ళు తీసుకోకపోవడం వల్ల కొంత అన్లోడింగ్ సమస్య వచ్చి కొంత ఆలస్యం జరుగుతుంది తప్ప ఏ రైతులను మోసం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు. కానీ మన గత ప్రభుత్వంలో క్వింటాలకు 10 కిలోలు అదనపు తూకం పేరుతో ఏ విధంగా మోసం చేసిండ్రో మీరందరూ కూడా దయచేసి ప్రతి ఒక్క రైతుకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు చాలా తెలివికల్లోలు, వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళ గత ప్రభుత్వం ఏం మోసం చేస్తుందో తెలుసు, మనం ఏం చేస్తున్నామో కూడా తెలుసు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సన్నవడ్లు పండించే రైతుల కోసం 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకుంటున్నటువంటి సంగతి కూడా ప్రతి ఒక్క రైతాంగకు తెలుసు. దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఇప్పటికే ఈ 2.5 సంవత్సరాల్లోనే 1,60,000 కోట్లు వ్యవసాయ రంగానికి ఖర్చు పెడుతూ రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి సర్కార్ మన రేవంత్ రెడ్డి గారి సర్కార్. అంతేకాదు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏ గ్రామంలో ఏ ఒక్క పేదోడికి ఇల్లు కట్టించినటువంటి పాపాన పని పోలేదు. మన సంవత్సర కాలంలోనే 3,500 ఇళ్లను కేటాయించి ఇలా దాదాపు 70-80% ఇల్లు పూర్తి అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగలాగా గృహప్రవేశం చూస్తే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమైంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు శాచ్యురేషన్ మూడ్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడం. మళ్ళీ 10 సంవత్సరాలు తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఇల్లు కట్టిస్తున్నాం. గతంలో సర్కార్ కనీసం ఒక రేషన్ కార్డు కూడా కొత్తగా ఇచ్చినటువంటి పాపన పోదు. మనం ప్రతి ఇంటికి కూడా సర్వే చేసి అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. ముఖ్యంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్కార్. దాదాపు ఒక్కొక్క ఇంటికి 1000 నుంచి 1500 డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేటువంటి స్కీమ్ ఈ 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడం. ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్యాస్ సిలిండర్ కానీ మహిళా సోదరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఎవరు చేయని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇలా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఇలా కాంగ్రెస్ పార్టీని ఇలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ కాంగ్రెస్ మీద ఒక నెగటివ్ క్యాంపెయిన్ చేసే కుట్ర జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్స్ మీదే గ్రామాలల్లా మీరందరూ కూడా ఈ నిజాలు ప్రజలకు చెప్పి గత ప్రభుత్వంలో ఏం జరిగింది, మన ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం మీ మీదనే ఉంది. దయచేసి మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నా, ఇవాళ మనం అధికారంలో ఉన్నాం. మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక్కడ కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరుగుతుంది. చొప్పదండి నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి మీలో నేను ఒక్కడే చెప్తున్నా, మీ అందరికీ కాంగ్రెస్ పార్టీలో కొంత క్రమశిక్షణ తక్కువై
కాంగ్రెస్ వాళ్ళే తిట్టుకోవడం, కాంగ్రెస్ వాళ్ళని విమర్శలు చేసుడు తప్ప మన టార్గెట్ మన ప్రత్యర్థి పార్టీ మీద ఉండాలి తప్ప మన పార్టీ మీద ఉండదు. మనమందరం ఒక కుటుంబం, చిన్న చిన్న భేదాలున్నా మనలో మనం మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అన్నదమ్ములకు భేదాలు ఉంటాయి, తండ్రి కొడుకులకు భేదాలు ఉంటాయి, తల్లి కొడుకులకు భేదాలు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా అది బయటపడకుండా మనలోనే మన సమస్యను పరిష్కరించుకొని మన పోరాటం కానీ మన యుద్ధం కానీ మన ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ మీద ఉండాలి, బీజేపీ మీద ఉండాలి తప్ప కాంగ్రెస్లో మన కుటుంబ సభ్యులను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను చాలా గ్రామాలను అబ్జర్వ్ చేస్తున్నా. నిజానికి కూడా ఎవ్వరు పెద్ద బాగుపడేది లేదు. కానీ మనలో మనం ఒక ఈర్ష, ద్వేషం, అసూయ ఇవన్నీ మన పార్టీ మన మధ్యలో తగ్గించుకుంటే కాంగ్రెస్ పార్టీని వచ్చే 5 సంవత్సరాలు కాదు ఇంకా 50 సంవత్సరాలు కూడా ఎవరు టచ్ చేసినట్టు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి స్ఫూర్తితోటి ప్రజలకు లాభం చేసే పని చేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొనండి. నిజంగా ప్రజల అభిమానం చూరగుంటే కాంగ్రెస్ పార్టీని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని చెప్పి చెప్తున్నాం. ఇంతకంటే మీరు దేశంలో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, గూగుల్ సెర్చ్ ఉంది, మీరు కొట్టండి. ఏ రాష్ట్రంలోనైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షలు ఇచ్చే స్కీమ్ ఏ రాష్ట్రంలో ఉందో దయచేసి మీరు కనుక్కోండి. ఫ్రీ బస్ ఎంత మంచిదో ఒకసారి తెలుసుకోండి. 200 యూనిట్ల కరెంటు గురించి కూడా చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల వాళ్ళు కనీసం ఒక నోటిఫికేషన్ లేదు. మనం 2 సంవత్సరాలు దాదాపు 70,000 ఉద్యోగాల్ని మనం ఫిలప్ చేస్తాం. ఇంకా మరిన్ని నోటిఫికేషన్లు అతి తొందరలో జూన్ తర్వాత రాబోతున్నాయి. ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరొకసారి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే లక్ష్యంతో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త పనిచేయాలి. ఎందుకంటే దేశంలో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిత్యం పెట్రోల్ డీజిల్ రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి, గ్యాస్ రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి. ఇలా నిజంగా